అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందు చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పిన పదాలు కొన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా. సంపద సృష్టి P4. సంపద సృష్టిస్తాం. వైసీపీ వాళ్ళు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీయించేస్తున్నారు, మరో శ్రీలంకలా మార్చేశారు. సో మేము అప్పులు చేయం, మాకు అధికారాన్ని ఇస్తే మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం అని చెప్పారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది కాబట్టి సంపద ఎంత సృష్టించారు అనే లెక్కలు జనం అడుగుతారు, అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, వైసీపీ హయాంలో ఎంత సిగ్గులేనితనంగా విచ్చలవిడిగా అప్పులు చేశారో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అలాగే అప్పులు చేస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో సుమారుగా 6 లక్షల కోట్లు అప్పులు చేశారు. అధికారికంగా సెక్యూరిటీ బాండ్స్ వేలం వేయడం ద్వారా ఒక 3.5 లక్షల కోట్ల వరకు అప్పు చేస్తే, ఇతర మార్గాల్లో కార్పొరేషన్ల ద్వారా అది ఇది రకరకాల ఆస్తులు, భూములు అండ్ రకరకాల ఏంటవి మద్యం ద్వారా వచ్చే ఆదాయం, గ్రానైట్ ద్వారా వచ్చే ఆదాయం, ఇలాంటివన్నీ తాకట్టు పెట్టేసి కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, అలాగే వాళ్ళు దిగిపోవడానికి ముందు కాంట్రాక్టర్లకని వాళ్ళకని వీళ్ళకని పెట్టిన పెండింగ్ బిల్లులు అన్నీ వెరసి ఒక 6 లక్షల కోట్ల వరకు వాళ్ళు అప్పులు చేశారు 5 ఏళ్లలో. మరి ఆ లెక్కన కూటమి ప్రభుత్వం మేము సంపద సృష్టిస్తాం, మేము అప్పులు చెయ్యము అన్నప్పుడు వీళ్ళు మరీ అప్పులు చేయకుండా ఉండలేరు కదా. సో వీళ్ళు 5 ఏళ్లలో ఒక 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పులు చేస్తే పర్లేదు, అంతకన్నా ఎక్కువ చేయకూడదు అనుకుంటాం కదా. సో వీళ్ళు ఈ 22 నెలల్లోనే చేస్తారు. ఈ 22 నెలల్లోనే సుమారుగా 2,75,000 కోట్ల అప్పులు చేశారు. మొన్న సాక్షిలో 3,30,000 కోట్లు ఏదో రాశారు, కానీ అది అంత కాదు, కానీ ఒక 60,000 కోట్లు తక్కువే ఉంటుంది సాక్షి వాళ్ళు రాసిన దాని మీద. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మిగిల్చిన ఈ పెండింగ్ బిల్లులు కూడా వీళ్ళ ఖాతాలో కలిపేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐలో వేలం వేయడం ద్వారా తెచ్చిన అప్పే యావరేజ్గా ప్రతి నెల 7,000 కోట్లు వేసుకోండి, 22 × 7,000 కోట్లు వేసుకోండి, సుమారుగా 1,60,000 కోట్లు ఓన్లీ సెక్యూరిటీ బాండ్లు వేలం వేయడం ద్వారా వచ్చిన అఫీషియల్ అప్పు. అది 1,50,000 నుంచి 60,000 కోట్లు, 1,50,000 నుంచి 1,60,000 కోట్లు. ఇక మిగిలింది వీళ్ళు కూడా మద్యం ఆదాయం తాకట్టు పెట్టి తెచ్చారు, గ్రానైట్ అంటే మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి తెచ్చారు, రకరకాల కార్పొరేషన్ల ద్వారా తెచ్చారు. సో వీళ్ళు మిగిలిన 1,00,000 కోట్లు వేరే మార్గంలో తెచ్చారు. అంటే సుమారుగా 2.5 లక్షల నుంచి 2,60,000 కోట్లు అప్పు చేస్తారు ఈ 22 నెలల్లో. మరి ఎక్కడ సంపద సృష్టి ఉంది? సంపద సృష్టి అంటే ఏ రకంగా జరగాలి? మన రాష్ట్రంలో ఉన్న వనరుల ద్వారా సంపద సృష్టి జరగాలి. ఇసుక నుంచి సంపద సృష్టి జరగట్లా, గ్రానైట్ నుంచి సంపద సృష్టి జరగట్లా. రకరకాల వనరులు ఏమంటారు, గ్రానైట్ కాకుండా లాటరైట్ ఉంది, బాక్సైట్ ఉంది అండ్ ముగ్గురాయి ఉంది. సో ఇవేగా సంపద సృష్టి అంటే. ఇంక వేరేమేమి పుట్టించలేరుగా. మన దగ్గర ఉన్న వనరులే, మన తీర ప్రాంతం, మన ఇసుక అవే. సో దేని నుంచి సంపద రావట్లా. లాటరైట్ ఆల్రెడీ ఒక నాయకుడికి ఇచ్చేశారు, బాక్సైట్ మరో నాయకుడికి ఇచ్చేశారు, క్వారీ గ్రానైట్లేమో రకరకాల నాయకులు పంచుకున్నారు, ఇసుకేమో ఉచితం అన్నారు, ఉచితం పేరిట వీళ్ళు వేసేస్తున్నారు. ఇంకెక్కడుంది సంపద సృష్టి? అసలు ఏముందో మార్గం సంపద సృష్టికి? చెత్త నుంచి సంపద సృష్టి అని కబుర్లు చెప్పుకోవాలి. సో సంపద సృష్టి జరగట్లేదు. మాటలు చెప్పడానికి బాగా కుదిరింది, కానీ ఏ సంపద సృష్టి జరగలేదు, అందుకే అప్పులు పెరుగుతున్నాయి. ఇక మరొకటి P4. ఇది మంచి కాన్సెప్ట్, అర్థమైతే అమలు చేస్తే చాలా మంచి కాన్సెప్ట్. సో ఇది సంపన్నులు, కార్పొరేట్ బిజినెస్లు ఉన్నవాళ్ళు, పెద్దోళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి. వాళ్ళేమో బంగారు కుటుంబాలు, వీళ్ళేమో మార్గదర్శులు. అలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,50,000 మంది మార్గదర్శులు ఉన్నారు, సుమారుగా ఒక 10 లక్షల మందిని బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఇది మొదలయ్యి సంవత్సరం అయింది. దాని రిజల్ట్, దాని రిపోర్ట్, దాని ప్రోగ్రెస్ చెప్పలేదు తెలుసు. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు తెలుసా దాని గురించి? నేను చూసే దాని ప్రోగ్రెస్ ఏమైనా ఉందేమో. ఎక్కడ అధికారికంగా లెక్కలు లేవు, ఎక్కడ చెప్పట్లా. ఇదిగో బంగారు కుటుంబం ద్వారా, ఈ దత్తత తీసుకోవడం ద్వారా, P4 ద్వారా పలానా
అబ్బాయికి పలానా చోట సీట్ వచ్చింది లేదా జాబ్ వచ్చింది, పలానా కుటుంబం పలానాలా స్థిరపడింది అని చెప్పడానికి వేళ్ల మీద లెక్క పెట్టే ఉదాహరణలు కూడా లేవు. సో P4ను విస్తృతంగా ప్రచారం చేశారు. పేదరికం నిర్మూలించేయచ్చు అన్నారు. 15 లక్షల కుటుంబాలని సంపన్నులుగా మార్చొచ్చు, లక్షాధికారులుగా మార్చొచ్చు అన్నారు. దాని మీద మరి ఫాలో అప్ ఎక్కడుంది, కంటిన్యూటీ ఎక్కడుంది? ప్రతీ నెల దాని ప్రోగ్రెస్ జనాలకి చెప్పొచ్చుగా. చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం, చాలా మంచి ప్రోగ్రాం, సీఎం గారు దత్తత ప్రోగ్రాం, ఆయన స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రాం. ఆయన ప్రతీ నెల చెప్పొచ్చు, ఇదిగో ఈ నెల ఈ మార్గదర్శుల ద్వారా ఇన్ని బంగారు కుటుంబాలు ఇంత లబ్ధి పొందాయి, దీనివలన ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, లేదా ఇంతమంది స్వయం ఉపాధి పొందారు, లేదా ఇంతమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం, లేదా ఇన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మారాయి అని చెప్పొచ్చు. కానీ ప్రోగ్రెస్ లేదు, కంటిన్యూటీ లేదు, ఫాలో అప్ లేదు, వదిలేశారు. అదే సమస్య ప్రభుత్వంలో, అదే అతిపెద్ద సమస్య. ఏది ఫాలో అప్ ఉండట్లేదు, ఏది కంటిన్యూటీ ఉండట్లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. సంపద సృష్టి లేదు, P4 లేదు. ఈ రెండు కూడా చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు విపరీతంగా మాట్లాడారు. ఇప్పుడేమో దాని గురించి మాట్లాడట్లా, వదిలేశారు. ఎందుకంటే దాని ప్రోగ్రెస్ లేదు, రిజల్ట్ లేదు కాబట్టి. సో దీన్ని మీరేమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి.